మీడియా మిత్రులందరికీ కూడా, ఎస్పెషల్లీ డిజిటల్ మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. దానికోసం ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు. మీరు చూడండి, నా జుట్టును చూడండి. ఎప్పటి వరకు నేను ఎప్పుడు మీడియా ముందు మాట్లాడుతున్నా. జైలుకి తీసుకెళ్ళిన తర్వాత నేనేమి శిక్షపడ్డ ఖైదీని కాను, లేకపోతే నేనేమి ఉగ్రవాదిని కాను. ఎవరో ఒక అధికారి వాడి జుట్టు మొత్తం తీయమని చెప్పడం నేను విన్నాను పక్కన, అతని పేరు నాకు తెలియదు. ఇది నేను కటింగ్ చేయించుకున్నాను, ఇలాగా ఆ మిగిలిన కొంచెాన్ని కటింగ్ చేయించుకొని కలర్ వేయించుకున్నాను. ఎంత దారుణంగా నన్ను అవమానించారంటే అక్కడ కొంచెం అక్కడ కొంచెం తీశారు. ఓకే, పర్వాలేదు అనుకున్నాను, నిలబడ్డాను. నన్ను జైళ్ళ శాఖకి సంబంధించిన ఒక అధికారి నన్ను చూడడానికి వచ్చాడు, అతని పేరు నాకు తెలియదు. ఆఫీస్లో కూర్చొని ఖైదీలందరితో పాటు నన్ను పిలిపించారు. నేను వెళ్ళాను. వెళితే కాళ్ళకుండా చెప్పులు తీయించారు నాతో. ఎర్రటి ఎండలో నల్లరాతి బండ, అది ఆ బండ మీద నిలబెట్టారు పావు గంట సేపు. వచ్చిన వ్యక్తి ఏ కేసులో వచ్చావు అని అడిగాడు. సార్ కమ్యూనల్ ఇష్యూ అన్నాను. అక్కడ మొదలు పెట్టాడండి లానా కొడక అనుకుంటూ. నోటికి ఎన్ని మాటలు వస్తాయి అన్ని మాటలు తిట్టాడు. అతను క్రైస్తవులను తిట్టాడు, ముస్లింలు తిట్టాడు, అందరినీ తిట్టాడు. నేనేమంటున్నానంటే, మీకు ఆర్ఎస్ఎస్ భావజాలం అంతుంటే కాకి డ్రెస్ వదిలేసి కాషాయ బట్టలు కట్టుకొని తిరగండి. నేనే తప్పు చేయలే. నన్ను నోటికొచ్చినట్లుగా నా తల్లిని కూడా తిట్టాడు అతను. చాలా ఇబ్బంది పడ్డానండి. ఇంకో విషయం కూడా మీడియా మిత్రుల ద్వారా నేను ప్రజలకు చెప్పాలి. నన్ను అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళినప్పుడు నేను నైట్ డ్రెస్, నైట్ ప్యాంట్ మీద ఉన్నాను. 5 రోజుల పాటు మేడం అవే డ్రెస్లో ఉంచారు నన్ను. ఒక్క జత నా బట్టలు ఇవ్వమంటే ఇవ్వలేదు నాకు. 5 రోజులు. నా తోటి ఖైదీలందరూ చెప్తారు. కటింగ్ చేసిన తర్వాత ఒళ్ళంతా షర్ట్ గుచ్చుకుంటా ఉంటే ఒక్క షర్ట్ తెచ్చుకుంటాను సార్ అంటే ఊరుకోవాలా. నేనేం తప్పు చేశానండి? క్రైస్తవులు కూడా మనుషులే, బ్రతకనివ్వండి అని అడిగాను. ప్రవీణ్ పగడాల గారి మరణం వెనకున్న రహస్యాలేంటో బయటికి రావాలి అన్నాను. మీరు మమ్మల్ని తిడితే ఊరుకోము, మేము కూడా భారతీయులమే, మాకు హక్కులు ఉన్నాయని అడిగాను. ఇది నేను చేసిన తప్ప? ఇంత జరిగాక 5 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కావాలని అడిగారు నన్ను పోలీసులు. నేనేం చేశానో నాకు ఇప్పటికి అర్థం కావట్లా. మీకేమన్నా అర్థమైతే చెప్పండి. 5 రోజులు పోలీస్ కస్టడీకి అడిగారు నన్ను. ఏం చేద్దామని, చంపేద్దామని. ఎక్కడికక్కడ ఇంత ఈ ఎంటైర్ ఎపిసోడ్లో నేను బయటకు వచ్చాను అని అంటే ఆ జడ్జి గారికి నేను కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఎందుకంటే ఆ తల్లి అడిగారు, పెట్టిన సెక్షన్లకి ఈ కేసుకి ఏమన్నా సంబంధం ఉందా అని. ఆవిడ పంపించారు. మా లాయర్లు ప్రశాంత్ గారు కావచ్చు, జ్యోతక్క కావచ్చు, ప్రశాంతక్క కావచ్చు, కిరణ్ గారు కావచ్చు, పట్టుబట్టి కొట్లాడి బయటకు పంపించారు. ఇక బయట అభి ఏం చేశాడో మీ అందరికీ తెలుసు. నేను లేను అన్న ఒక్క విషయమే కానీ 24 గంటలు కూడా నా పనిలోనే ఉన్నాడు అభి. ఏం చేశారు, ఏం జరిగింది? పోలీస్ స్టేషన్ల దగ్గరికి జనం వచ్చారు. మీకు తెలుసా, అర్ధరాత్రి పూట 500-600 మంది తుకారం గేట్ దగ్గరకు వచ్చారు, ఉప్పల్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. స్టేషన్లు మార్చుకుంటూ నాకు అనిపించింది, ఓరి నాయన, న్యాయం గురించి మాట్లాడితే ఎంత ఇబ్బంది పెడతారా అని అనిపించింది. నేను ఏడ్చేశాను కదా. ఎందుకు ఏడ్చానంటే, నాకు 2 పిల్లలండి. 1 సంవత్సరంన్నర బాబు, నువ్వు చూసావు కదా తల్లి, 5 సంవత్సరాల పాప. ఆ పిల్లలు నువ్వు వెళ్ళొద్దు డాడీ అని నా కాళ్ళు పట్టుకొని నా పెద్ద బిడ్డ ఏడుస్తుంటే నన్ను లాక్కొని వెళ్ళిపోయారు. అది వీళ్ళు స్టేషన్కి వచ్చి చెప్తే తట్టుకోలేకపోయాను. నేను ఎలా ఉన్నాను, శేషు సినిమాలో రాజశేఖర్ని కానీ చేస్తారే అలా చేశారు నన్ను. జైలు శాఖ అధికారులకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఆల్రెడీ మా లీగల్ టీం కేసు వేసింది, వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఖమ్మం కమిషనర్ గారి మీద, జైలు శాఖ డీజీ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్లో కంప్లైంట్ ఫైల్ చేశారట ఎవరో మహానుభావులు. కృతజ్ఞతలు చెప్తా ఉన్నా. ఎంక్వైరీ జరుగుతూ ఉంది. బయటకు వచ్చాను. మళ్ళీ బెదిరింపులు. పోలీసులు ఏమంటారంటే, నేను జైలుకి వెళ్ళడానికి ముందు 5 మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించామండి మేము. రాధా మనోహర్ దాస్ ఒకతను, హమారా ప్రసాద్ ఒకతను, లలిత్ కుమార్ సుగ్గుణ ఒకతను, రాజేష్ మహాసేన, మహాకూటమి రాజేష్ ఒకతను, ఇంకెవరు మొత్తం వచ్చింది ఆ బ్యాచ్, కరుణాకర్ సుగ్గుణ, హమారా ప్రసాద్, ఈ బ్యాచ్ మీద గౌరవనీయులైన పోలీస్ అధికారులు ఏమంటారంటే, వీళ్ళ పేర్లు తప్ప నాకు ఇంటి అడ్రస్లు తెలియవు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ రాశాను. నేను రాస్తే ఫోన్ నెంబర్లో నుంచి, ఈ నెంబర్ల నుంచి అజయ్ బాబుకి ఏమన్నా కాల్స్ వచ్చాయా లేదా అని చెప్పి చెక్ చేసి ఏ కాల్స్ రాలేదంట. అందుకని చెప్పి కేసు పక్కన పెట్టారట. నేను అందులో ఈ ఫోన్ నెంబర్ల నుంచి నన్ను బెదిరించారని రాయలా, వీళ్ళ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి రాసిన. పోలీసులు ప్రాణం పోయే ప్రమాదంలో నేను ఉన్నానని చెప్తే
నేను ఎవరి మీద కేసు పెట్టానో వాళ్ళ మనుషులు, మీరు ఎవరో పాస్టర్ కేసు పెట్టాడు అజయ్ బాబు మీద అనే చర్చ జరిగింది కదా. వాడు పాస్టర్, వాడి పేరు ఆరోగ్యస్వామి. పాస్టర్గా జోసెఫ్ కాదు, గడిది గుడ్డు కాదు, రాధా మనోహర్ దాస్ శిష్యుడు, అతను హిందూ, అతని చేత కేసు పెట్టించారు. ఇన్ని జరిగాయమ్మా. రాజకీయ నాయకులను చూశాను, పోలీస్ అధికారులను చూశాను, జైలు అధికారులను చూశాను, మీడియా మిత్రులు చేసిన సహాయాన్ని చూశాను, మా అభిని చూశాను. ఖమ్మంలో సభ జరిపాం, కడపలో సభ జరిపాం. మేము ఒక్కటే అనుకున్నాం, ఉన్న విషయం చెప్తా ఉన్నా. ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ, మీ కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తకి తిలోదకాలు వదిలిపెడుతున్నాను. మీకు దండం, మీ కాంగ్రెస్ పార్టీకి ఒక దండం. నెక్స్ట్ ఎలక్షన్స్లో మీరు ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తాను చెప్తున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి, గౌరవనీయులైన రాష్ట్ర మంత్రులకి చెప్తున్నాను. నేను తెలంగాణ యూత్ ఫోర్స్కి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాను. తెలంగాణకి సంబంధించినటువంటి యువజన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను. నేను తెలంగాణ లా స్టూడెంట్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా చేశాను. ఈరోజు CMDF అనే సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాను, క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ అనే సంస్థకి. నేను చెప్తా ఉన్నా, మీకోసం నా చివరి రక్తం బొట్టు వరకు దారబోసి మీరు ఓడిపోవడంలో నేను ఉంటానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తామని తెలంగాణ రాష్ట్రంలో. నా ఒక్కడి విషయమే కాదు, ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం జరగాలి, ఎవరికి కష్టం వచ్చినా న్యాయం జరగాలి. మీరే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే, తండ్రితో సమానమే కదా రాష్ట్ర ప్రజలందరికీ. మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు? అంటే ఈ స్థానంలో నేను ఉన్నాను, నాకే దిక్కు లేకపోతే ఇక సగటు కార్యకర్తల పరిస్థితి ఏంటి? 2022లో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎవడొస్తాడో ఎవడు పోటీ చేస్తాడో మేము చూస్తామండి. ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో ఉండే క్రైస్తవులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తున్నాం. మా వెనక చంద్రబాబు లేరు, రేవంత్ రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు, కేసీ రావు గారు లేరండి. మా వెనక క్రైస్తవులు ఉన్నారు, మా వెనక దేవుడు ఉన్నాడు. ధైర్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం. 3వ తారీఖు, మే నెల 3వ తారీఖు హైదరాబాద్ పట్టణంలో ప్యాట్నీ సెంటర్లో హరిహర కళాభవన్లో సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. హర్ష కుమార్ గారు చీఫ్ గెస్ట్గా వస్తున్నారు, మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు.